మాత్రం నెక్స్ట్ లెవెల్ అక్క స్టార్ట్ సినిమా గీయడం మీకు తెలియదు. వాటు మేము చూసి మేము కూలీ చూడాలి. వాటు మనం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్న, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేము. మొన్నటిదాకా మొన్న ఎన్టీఆర్ అన్నను కూడా కొద్దిగా ఇష్టపడతాం. ఎందుకంటే ఆయన మేనేజర్ బాగుంటుంది, ఆయన ఫ్యామిలీని టేకర్ మంచిగా, అంటే ఇంటికి పోయేటప్పుడు మంచి చూసుకో అది ఇది మాట్లాడతా, కొద్దిగా మంచి మాటలు మాట్లాడ సమాజానికి ఉపయోగపడే మాటలు మాట్లాడతా. ఆయన మీద ప్రేమతో మేము సినిమా చూడడం వచ్చినాం. ముఖ్యంగా మేము సినిమా లవర్స్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున రావడం జరిగింది. ముఖ్యంగా రితిక్ రోషన్ గారి స్టార్టింగ్ ఎంట్రీ సీన్ చాలా బాగుంటుంది. అదేవిధంగా మన ఎన్టీఆర్ అన్న వస్తాడు, అంతకు మించి ఎంట్రీ సీన్ ఉంటుంది. నిజం చెప్తున్నా, డ్యాన్స్ విషయంలో మొదలు పెట్టుకుంటే మన రితిక్ రోషన్ గారి డ్యాన్స్ ధూమ్ 1 ధూమ్ 2 అది చూసే ఉన్నాం, రొటీన్ డ్యాన్స్. కాకపోతే ఎన్టీఆర్ అన్న దేవరకు అదేవిధంగా వాటు చూసుకుంటే ఇందులో డ్యాన్స్ చాలా చక్కగా బాగుంటుంది. అక్కడ ఇట్లా చేస్తాడు కదా, ఇక్కడ ఇట్లా తిప్పిండు అమ్మతోడు, చాలా బాగుంది. బీజిఎమ్స్ అన్న సైతాన్ బీజిఎం అని వస్తుంది, దుమ్మి దులిపాడు. పాటలు నచ్చలే, పాటలు బాగలే, డ్యాన్స్ కోసం వెళ్ళొచ్చు. అదేవిధంగా ఎన్టీఆర్ అన్న గారి యాక్టింగ్ కోసం వెళ్ళొచ్చు అన్న. నేను ఒకటి చెప్తున్నా, నా OnePlus స్టూడియో ఇక మిగతా హీరోలు అందరూ పావు బజ్జీలు పానీపూరులు బండిలు పెట్టుకోవాలనుకుంటున్నాం. మొత్తం మీరేనే డ్యాన్స్ చేసేస్తున్నా, మొత్తం మీరేనే యాక్టింగ్ చేసేసుకుంటూ మిగతా దోషబండ్లు పెట్టుకోవాలా హిందీ హీరోలు? ఆ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ పని అయిపోయింది. మిగతా హీరోలను బతకనియనా? అదేంది మొత్తం? అవునక్క, నిజంగా ఇగో ఈ అక్కగన బాగుంది సినిమా. నిజంగా ఇంత చక్కటి సినిమా అందించినందుకు ఆ డైరెక్టరు నిజంగా ఈ స్టోరీ రాసిండు కదా. స్టోరీ ఎన్టీఆర్ అన్న దృష్టిలో పెట్టుకొని రాసిండు. ఏడా సౌత్ ఇండియన్స్ ఏదో తెలుగు బిడ్డలు తందరో సినిమా ఎన్టీఆర్ అన్న తక్కువ చూపిస్తే ఏడాదందరో అని భయపడి కూడా రాసుకుంటాం. ఆ డ్యాన్స్, ఆ ఎలివెన్స్, ఆ యాక్టింగ్లు, మిగతా హీరోలందరూ పాయిపజ్జీలు పానీపూరీలు దోశబండ్లు పెట్టుకోరా, అందరు దోశబండ్లు పెట్టుకోవాలి 100%. యాక్టింగ్ చేస్తున్నాక అదేవిధంగా మ్యూజిక్, అబ్బా బీజిఎం అన్నా చింపి పడదగిన. నిజంగా నేను చెప్తున్నా, అబద్ధంగా అంటే నేను పవన్ కళ్యాణ్ అభిమానిని. హరిహర మహాయిల్లు బీజిఎమ్స్ కూడా నచ్చలే నాకు, అంత చక్కటి బీజిఎం ఇచ్చిండు. బాగుందో కూడా బాగుంది. హరిహర మహాయిల్లు నేను పవన్ కళ్యాణ్ అభిమాని. హీరమల్లు నెక్స్ట్ అది ఉంది, ఏదో ఒకటి పోయింది. కానీ ఆ పార్ట్ 2లో ఇక్కడ బాగుండే బొమ్మలు పెట్టిండు. కానీ అమ్మతోడు చెప్తున్నా, ఎన్టీఆర్ అన్న బాగుంది, అమ్మతోడు చెప్తున్నా అన్న. రొటీన్ స్టోరీ నేనైతే స్టోరీని చూడలే. స్టోరీ ఇది స్పైస్ అని యూనివర్స్ అని కొన్ని డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. ఇది మీకు చెప్తే కూడా అర్థం కాదు. అది అట్లాంటి స్టోరీ రావాలి, మినిమం డిగ్రీ ఉండాలి. ఆడు ఉంటాడు. ఇది స్పై యూనివర్స్ అని కొన్ని డిఫరెంట్ స్టోరీ అది ఉంటుంది. అది ఇండియన్స్కి, మన దేశానికి, ఒక సమాజానికి ఉపయోగపడే స్టోరీ ఇది అన్నమాట. క్లైమాక్స్లో మన రితిక్ రోషన్ మన అన్న ఎన్టీఆర్ అన్న గుద్దుకుంటే ఆ ఫైట్ సూపర్. ఏం గుద్దుకుంటున్నా, ఎక్సలెంట్. ఆ స్టైల్ మాత్రం, ఆ ఫైట్ మాత్రం. దాని తర్వాత పేర్లు పడిపోతాయి. క్లైమాక్స్లో పేరు పడుతుంది. ఆ పేర్లు పడ్డ తర్వాత ఇంకా 10 నిమిషాలు సినిమా మిగిలే ఉంటుంది. కానీ మీరు మిస్ అవ్వకండి. 80% ప్రేక్షకులు వెళ్ళిపోతారు పేర్లు పడగానే. దాని తర్వాత ఒక 10 నిమిషాలు సినిమా ఉంటుంది. అమ్మదోడు టోటల్గా సినిమా బ్లాక్ బస్టర్ హిట్. అక్కగన బాగుంటుంది. జై హింద్, జై ఎన్టీఆర్.